దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్దామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే, ఈ వాక్యాన్ని విని గాయకొని ఈ వాక్యము ప్రకారము మీరు నడుచుకుంటే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. Those who listen to this word of God, not only listening to this word, but fulfilling the mysteries of this word shall increase 1,000 times. Amen. Hallelujah. Hallelujah. This message was given by the Lord to me. ఇచ్చుట అనండి. ఇచ్చుట. గట్టిగా ఇచ్చుట అనండి. Amen. ఏమి ఇచ్చుట? ఏమి ఇచ్చుట? రెండో కొరింథీయులు 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాను. 2 Corinthians chapter number 8 verses from 1. Sukradalahaseti prandulahasi parahanti. 2 Corinthians chapter number 8 verses from 1. సహోదరులారా మసిదోనియా సంగమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. సహోదరులారా మసిదోనియా సంగమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎవరికి? మసిదోనియా సంఘము. సరిగా చదువు. సహోదరులారా మసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న. చూడండి, సహోదరులారా మసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎవరికి? సహోదరులు. ఏ సహోదరులు? ఇప్పుడు ఎక్కడున్నావు? నువ్వు ఏం చదువుతున్నావు? ఏ వాక్యం చదువుతున్నావు? కొరింథీ సంఘానికి, కొరింథీ సహోదరులకు ఏమంటున్నాడు? ఎవరంటున్నారు ఇక్కడ? కొరింథీ సంఘానికి లేఖ రాస్తుంది ఎవరు? పౌలు ఏమంటున్నాడు? ఇదిగో సహోదరులారా, మసిదోనియా సంఘానికి కలిగిన కృపయు, చదువు. సహోదరులారా మసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఒక నిమిషం. ఇక్కడ కొరింథీ ప్రజలకు, కొరింథీ సంఘానికి కృప లేదా? డూ దే హ్యావ్ గ్రేస్ ఆర్ నాట్? కొరింథీ సంఘానికి కృప ఉందా, కృప లేదా? ఉంది. ఓకే. ఎంతమంది అంటారు కృప ఒకే రీతిలో ఉంది? ఎంతమంది అంటారు లేదు, వేరే వేరే కృపలున్నాయి? There are different graces. Are you sure? Yes. 100%? Is it according to Bible? Yes. Meghana, is it according to Bible? Yes. Yes? Yes. Answer is yes. Jacob చెప్తే అది yes. And I say it is yes. Amen. Grace is given to people according to their ability. మనకి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కృప ఒక రీతిగా ఇవ్వబడింది, సేమ్ కాదు. నాట్ ఎవ్రీవన్ క్యారీస్ సేమ్ గ్రేస్. హల్లెలూయా. వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇస్, నాట్ ఎవ్రీవన్, దోస్ హు ఆర్ వాచింగ్ లైవ్, ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ వీక్షిస్తున్న ప్రజలకు కూడా నేను ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కృప ఒకే రీతిగా అనుగ్రహింపబడలేదు. అందుకే పౌలు వారు కొరింథీ సంఘంతో ఏం మాట్లాడుతున్నారంటే, మసిదోనియా సంఘానికి ఉన్న కృప గురించి వాళ్ళ దగ్గర కృప లేదనా? అంటే
వాళ్ళ కృప కన్నా వీళ్ళ కృప గొప్పది అని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు గొప్పది? వై ఇట్ ఇస్ డిఫరెంట్? వై? ఎందుకు పౌలు వారు కొరింథీ సంఘానికి నేర్పించాల్సి వచ్చింది? చూద్దామా? రీడ్. ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షించబడి ఎవరు మసిదోనియా సంఘము బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. దేన్ని బట్టి? ఓకే ఓకే, శ్రమలను బట్టి. ఓకే, చదువుతుంది. మరియు వారు నిరుపేదలైనను వారు దరిద్రులైన దతృత్వము బహుగా విస్తరించను. మళ్ళీ చదువు. ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. ఓకే, ఒకసారి ఈ వర్స్ ఇంగ్లీష్ లో చూసామా? How that? In a great trial of affliction, the abundance of their joy, and their deep poverty, abundant unto the riches of their liberty. What poverty? Deep poverty. అక్కడ ఏముంది? నిరుపేద. పేదలు కాదంట వాళ్ళు. ఎలాంటి వాళ్ళంట? నిరుపేదలు. శ్రమల నుండి వెళ్తున్నారు, కష్టాలను అనుభవిస్తున్నారు, బాధలు అనుభవిస్తున్నారు. పేదలంట, నిరుపేదలు. హల్లెలూయా. నిరుపేదలు ఎలా మార్చబడ్డారు? చదువు ఆ వాక్యం మళ్ళీ. ఏలనగా వారు బహుశ్రమ వలన పరీక్షించబడగా ఓకే అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారు ఇక్కడ ఏమని రాయబడింది? వారు నిరుపేదలైనను. చదువు. వారి తత్వత్వము బహుగా విస్తరించను. ఎందుకు? రిజాయిస్ ఇన్ ద ట్రయల్. దానికి అర్థం చెప్పండి. బహుశ్రమలు కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? They gave. That's why I said ఇచ్చుట. They gave to God. ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడు దేవునికి విత్తారు తెలుసా? పేదరికంలో. హల్లెలూయా. గొప్ప పేదరికంలో నిరుపేదలైన వాళ్ళు దేవునికి ఇవ్వడంలో మానలేదంట. హల్లెలూయా. Many say we don't have no. ఇప్పుడు మా దగ్గర లేదండి. ఉన్నప్పుడు ఇస్తాం. ఉన్నప్పుడు ఇస్తాం దేవుడికి. దేవుడు ఉన్నప్పుడు కోరుతున్నాడా? లేనప్పుడు కోరుతున్నాడా? హల్లెలూయా. ఏమంటున్నాడు? ఈ సంఘానికున్న కృపని పౌలు ఎవరికి తెలియపరుస్తున్నాడు? కొరింథీ సంఘానికి. ఎందుకు? స్పెషాలిటీ ఏముంది? నిరుపేదలైన వాళ్ళు కూడా దేవునికి అచ్చు ఇవ్వలేదంట, గొప్పగా ఇచ్చారంట. They rejoice greatly by giving. ఇప్పుడు చెప్పండి, గొప్ప వాళ్ళు మాత్రమే, ఉన్న వాళ్ళు మాత్రమే విత్తాలా? ఇప్పుడు దేవుడు ఎవరి దగ్గర నుండి ఎదురు చూస్తున్నాడు? వాళ్ళకేందండి పాస్టర్ గారు, వాళ్ళ దగ్గర గొప్ప ఉద్యోగం ఉంది, వాళ్ళు ఇస్తారు, వాళ్ళ దగ్గర కార్లు ఉన్నాయి, వాళ్ళు 500 వాళ్ళు ఆఫరింగ్ 1000 రూపాయలు ఇస్తారు, వాళ్ళకు దశోభాగం పెద్ద లెక్కన వాళ్ళు ఇస్తారండి. మా ధైర్యం ఉంది, కూలి పనులు చేసుకుంటున్నాం, బంగ్లా పనులు చేసుకుంటున్నాం, ఇంటి పనులు చేసుకుంటున్నాం, మా దగ్గర ఎక్కడి నుండి వస్తాయండి?
ఒక టైం ఒక టైం తింటే ఒక టైం తిండి ఉండదు మనకి. అలాంటి ఒక నిరపేద కప్పంలో మేము జీవిస్తున్నాం. మాకే మీరు ఇవ్వండి పాస్టర్ గారు. వన్ నైట్ వీధుల్లో వెళ్తున్నారు మీరు. వీధుల్లో వెళ్తున్నప్పుడు ఒక బిచ్చగాడిని చూసి ఆయన దగ్గర నుండి తీసుకుంటారా, ఆయనకి ఇస్తారు. యు ఫీల్ టు ఫీడ్. వాట్ ఇస్ గాడ్? దేవుడు ఏం ఎదురు చూస్తున్నాడు? ఆయన దగ్గర నుండి ఎదురు చూస్తున్నాడు. వీ హ్యావ్ ఎ ఫీలింగ్ టు ఫీడ్. బట్ చూడండి, లేని వాళ్ళ దగ్గర తీసుకోవడానికి మనకు మనసు రాదు. ఉన్న వాళ్ళ దగ్గర ఏమో ఆయనకేమి ఎక్కువ కూడా చెప్తాం రేటు. 100 అనుకోండి, 300 అంటాం. ఆయనకేంద్రా, ఆయనకేం తక్కువ ఇస్తాడు. ఉన్నవాడు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? ఏం ఎదురు చూస్తున్నాడు? లేని వాళ్ళ దగ్గర నుండి ఎదురు చూస్తున్నాడు. బికాస్ అందరి డబ్బులు ఉండవు, లేదో ఉండకపోవచ్చు కూడా. బట్ హీఈస్ హ్యావింగ్ అన్ అబిలిటీ టు గివ్. హల్లెలూయా. ఇచ్చుట ఉన్నోలక లేనోలక? నన్ను తిట్టుకోవద్దు. కొంతమంది నిన్న సారీ ఎస్టర్డే మీ అండ్ మై బ్రదర్, నేను మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు సడన్ గా గుర్తొస్తుంది, దేవుని గుర్తు చేస్తున్నాను. వెళ్తున్నప్పుడు ఏమన్నాడంటే, అరే అది ఏదైతే కవర్లు ఉంటావు కదా చర్చ్కి, ఇప్పుడే కొనుక్కో, ఎందుకంటే వర్షం రాబోతుంది, లాక్డౌన్ కూడా ఇంకా ముగింపబడలేదు. లాక్డౌన్ ఒకవేళ తెలుస్తుందని తెలుస్తున్నా అప్పుడు వెళ్ళి తీసుకొచ్చి కట్టరా, లేకపోతే వేస్ట్ అవుతుంది. వర్షం వచ్చి లోపల వేస్ట్ అవుతుంది, నీ కవర్లు వేస్ట్ అవుతుంది, ఇప్పుడే వద్దు. ఇంకోటి, లాక్డౌన్ లో ముందే ఎవరిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు అడగొద్దు. నాకు అనిపించింది, ఈ లాక్డౌన్ లో లేనప్పుడే దేవునికి ఇస్తే. I felt this in my spirit. I'm so serious. ఇంకోటి తెలుసా, లాస్ట్ నైట్ ఐ డిసైడెడ్, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నా సొంత పైసలతో నేను కడతాను. బికాస్ ఇట్ ఈస్ ఫర్ గాడ్. అండ్ నేను బ్లెస్ అవుతాను. అండ్ ఐ వుడ్ లవ్ టు బి బ్లెస్డ్. ఐ డిసైడెడ్ దిస్. నేను డిసైడ్ చేసుకున్నాను, ఎవరిని ఫోర్స్ చేయాలి. ఐ నాట్ ఫోర్స్. ఇస్తే ఆశీర్వాదం, ఇవ్వకపోతే కూడా ఆశీర్వాదం ఉంది, ఇస్తాడు దేవుడు. కానీ లేని టైంలో ఇచ్చేవారికి గొప్పగా ఇస్తాడు. కొరింథీ సంఘానికి ఇచ్చాడా? మసిదోనియా సంఘానికి ఇచ్చాడు. మసిదోనియా సంఘము పేద సంఘము, చాలా అంటే చాలా. అక్కడ పేదను కాదట, నిరుపేద సంఘము దేవునికి ఇచ్చేటలో ఆనందిస్తే మనం ఎట్లుండాలి? అవునా కాదా? క్లోజ్ అయినప్పుడు దేవుడు మనం నడిపించాడు, ఆశీర్వదించాడు. ఎప్పుడు తిండి లేకుండా మనం ఇంట్లో లేవు. We were blessed with good food. We were eating biryani. Amen. Amen. కానీ ఈసారి లాక్డౌన్ ఉన్నా ఎవరికి కష్టం లేకుండా దేవుడు God does big things to people who మన సంఘస్థులు, మన ప్రజలు లాక్డౌన్ లో కూడా ఇవ్వడం లేదు. That's why this time God decided that even though there is lockdown, my people will not suffer. Amen. Hallelujah. Hallelujah. నా ప్రజలు భరించొద్దు. No, this lockdown, I'll make it easy. ఒక్కరోజు ఆగింది స్విగ్గీ, ఒక్కటే ఒక రోజు. Why? You know why the Swiggy was stopped? తెలుసా? People were faking by wearing Swiggy t-shirt. సో అది ఆపి క్లారిఫై చేసి పంపించారు. ఇప్పుడు సీరియస్ చెక్ చేస్తున్నారు. బట్ గాడ్ allowed it. I said, no. My people will not stop. No. అలాంటి దేవునికి
ఆయనకి ఇవ్వడానికి మనం కష్టమా? దేవునికి ఇచ్చుట దేవునికి ఏంటి బ్రదర్ ఇవ్వడము? మీరే తింటున్నారు కదా. ఎస్, బట్ లెట్ మీ టెల్ యు వన్ థింగ్. Ministry is too hard for people who do ministry. You don't know what they go through. You don't know how. వాళ్ళకి మినిస్ట్రీ ఆధారం. I tell everyone, ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు, ఈ లాక్డౌన్ అనుకని మీరు ఇవ్వడం మానేసారా? తప్పండి ప్లీజ్. నేను నా గురించి మాత్రం మాట్లాడతలేదు. ఐఎమ్ ఓపెన్ అండ్ డైరెక్ట్. మెనీ మ్యాన్ ఆఫ్ గాడ్స్, గుర్తుపెట్టుకోండి, మీ కష్టాల్లో మీ శ్రమల్లో మీ కొరకు వాళ్ళు నిల్చొని ఉన్నారు. మీ కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళ ప్రార్థన వల్ల ఎన్నో శ్రమలు ఆగిపోయాయి మీ జీవితంలో. అలాంటి దైవజనంలో వాళ్ళ ఇంట్లో తిండి ఉందా, వాళ్ళకి కష్టం ఉందా అనేది పోయి ఎదురు చూడండి. Go and check whether they have money or whether they have food. Because ministry వాళ్ళ ఆధారం. దేవుడు ఇస్తాడు, ఇవ్వడం కాదు, కానీ మన ద్వారానే ఇస్తాడు. He will provide by people. కాబట్టి I'm telling you, man of God's life is not so easy. ఒక పరిచయం చేస్తున్న దైవజన్ యొక్క లైఫ్, పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే పెద్ద సంఘం కాబట్టి ఆఫరింగ్స్ వస్తుంటాయి. చిన్న సంఘాన్ని గమనించండి. హెల్ప్ దెమ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీ. ఐఎమ్ బ్లెస్డ్. గాడ్ ఈస్ బ్లెస్సింగ్. నా స్పిరిచువల్ చిల్డ్రన్స్ ఉన్నారు, నా ఫ్యామిలీ ఉంది. ఐఎమ్ బ్లెస్డ్. బట్ దెర్ ఆర్ అదర్ పీపుల్ యాజ్ వెల్ హూ ఇస్ సఫరింగ్ ఇన్ దిస్ లాక్డౌన్. I want you to please help them. Go. ఇన్ని రోజులు సంఘం ఉంది, చర్చ్ ఉందని వాళ్ళ దగ్గర వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళ చర్చ్ లేదని వాళ్ళ దగ్గర వాళ్ళని అస్సలు మీరు చూస్తూనే God is talking from this place. Go check them. చూడండి, వాళ్ళ సమస్య ఉంటే 500 ఒక 1000 రూపీస్ ఇచ్చినట్టే. డబ్బులు ఇవ్వాలని మీకు లేకపోతే అట్లీస్ట్ ప్రొవిజన్ తీసుకెళ్ళండి. అట్లీస్ట్ ఒక టైం ఫుడ్ తీసుకెళ్ళి ఇచ్చేసిరండి. దైవజనానికి ఇవ్వడము దేవునితో సమానం. Giving to God, not to man of God. He's man of God. He's been elected by God. Elected by God. So never forget him. He's your key. He's your key for your success. Hallelujah. Rasate Brahima. Rokoto Rokoshekima. Thank you, Jesus. You're getting me? You're getting me? చాలా మంది ఏమని ఆలోచిస్తూ ఉంటారంటే, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, మనం ఎందుకు ఇవ్వాలి, మనకే లేదుగా, మనమే బాధపడుతాంగా, మనమే కష్టాల్లో ఉన్నాంగా, ఈ సమయంలో ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించాం? ఉన్నప్పుడు ఇద్దాంలే. ఉన్నప్పుడు 1000 అనుకున్నామా, ఉన్నప్పుడు ఒక 3000 ఇచ్చేస్తే అయిపోతుంది. నో, అలా కాదు. ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు. ఒక్కసారి బైబిల్ నుండి మనం గమనిస్తే దేవుడు ఉన్నవారు ఇచ్చినప్పుడు సంతోషించాడా, లేని వారు ఇచ్చినప్పుడు సంతోషించాడా? జస్ట్ ఒక్కసారి చూడండి. If you check the Bible from Genesis to Revelation, Abraham didn't have anything to give, but still he gave to God. What happened? He was blessed because God doesn't see your seed. God sees your ability, your faith. లేనప్పుడు ఇస్తున్నాడా, ఉన్నప్పుడు కూడా ఇస్తాడు. ఈయనను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. లేనప్పుడు ఇస్తున్నాడంటే ఖచ్చితంగా ఉన్నప్పుడు నాకు ఇస్తాడు, కాబట్టి ఈయన నేను ఆశీర్వదిస్తాను. చాలా మంది ఇవ్వకుండా ఎదురు చూస్తుంటారు. ప్రభువా నా ఆశీర్వదించిన ఆయన, ప్రభువా నాకు మంచి బంగ్లా ఇవ్వు, నాకు మంచి ఇల్లు ఇవ్వు, ప్రభువా నాకు మంచి బండి ఇవ్వు, నాకు మంచి కారు ఇవ్వు. ఇచ్చినప్పుడు దాంట్లో నేను నీకు 10వ భాగం ఇస్తాను, ముందే ఇవ్వు. Then God will realize, okay, ఈ బండి కొనక ముందు నాకు ఇచ్చాడంటే బండి కొనినా సరే
రెగ్యులర్ గా నాకు ఇస్తాడు. హల్లెలూయా. కూలి పని చేసుకుంటున్నామండి, కూలి పని చేసుకుంటూనే మాకు తిండి. ఇంటి పని చేసుకుని బ్రతుకుతున్నాం. మేము నిరుపేదలము. యా ఏంటంట? నిరుపేదలము. మసిదోనియా చర్చ్ ఎవరు? వాళ్ళెవరు? మసిదోనియా చర్చ్ లో ఉన్న వారు ఎవరు? ఏం చేశారు? ఏం చేశారు? ఇవ్వడం మాత్రమే కాదంట, ఆ నిరుపేదలు they were rejoicing. says the Lord. చూడండి, ఈ సంఘానికి ఒక కృప ఉంది. ఈ సంఘానికి ఒక కృప ఉంది. అక్కడ పౌలు వాళ్ళు ఇచ్చింది చూస్తారు, పౌలు వాళ్ళకున్న కృపను చూస్తారు. అందుకే ఆ వాక్యం ఏమంటుంది? మీకు నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను, కొరింథీయులారా, సహోదరులారా, మీకు మసిదోనియా చర్చ్ లో ఉన్న కృపను బట్టి, ఎందుకు ఆ కృప మీరు కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ కృప మీరు కూడా కలిగి ఉంటే రేపటికి మేము పేదవాళ్ళండి అని చెప్పారు. దేవునికి ఇవ్వడంలో గొప్ప పెద్ద చిన్న నివ్వలేదు, అందరు సమానమే. రెండవ వాక్యం చూడండి, సెకండ్ వర్స్. ఏలనగా వారు బహుశ్రమ వలన పరీక్షించబడగా, అందరు పరీక్ష మళ్ళీ పరీక్ష అత్యధికముగా సంతోషించేది. నీవు పేదవాడిగా ఎందుకున్నావు తెలుసా? Do you know why you are in great tribulation? పేదవాడిగా ఎందుకున్నావు? Why you are in poverty? నువ్వు పరీక్ష వలన నువ్వు పరీక్ష పాస్ అయ్యేంత వరకు నువ్వు పేదవాడిగా ఉంటావు. ఒక్కసారి పరీక్ష పాస్ అయ్యావు అనుకో, యూ విల్ నో మోర్ రిమైన్ ఇన్ పావర్టీ. వాళ్ళు పరీక్షలు పాస్ అయ్యారు, మసిదోనియా సంఘస్థులు పరీక్షలు పాస్ అయ్యారు కాబట్టి ఆ నిరుపేదరికముల నుండి దేవుడు ఏం చేస్తాడంట? చదువు. అత్యధికంగా వాళ్ళు సంతోషించరు, మరియు వారు నిరుపేదలైనను వారి తత్వత్వము బహుగా విస్తరించను. ఈ కృప విషయములోను చాలు. See, poverty is a test. అది కేవలం పరీక్షనే, బట్ ఇట్ ఇస్ నాట్ పర్మనెంట్. హల్లెలూయా. ఆమేన్. ఏంది? Poverty is it is not permanent. It is not permanent. పౌలు మసిదోనియా సంఘస్థులకు బోధిస్తున్నాడు. పౌలు వాళ్ళకి చెప్పక ముందే వాళ్ళకున్న ఎబిలిటీని బట్టి, వాళ్ళకున్న సామర్థ్యతను బట్టి వాళ్ళు దేవునికి ఇచ్చుటలో ముందుకు వచ్చారంట, ఆనందించారంట. నా సామర్థ్యతను బట్టి నేను దేవునికి ఇస్తాను. పౌలు బోధించక ముందు, బోధించిన తర్వాత ఇస్తాను ఒక మాట, బోధ విన్నాము ఇస్తాం. బట్ బిఫోర్ ఈవెన్ దే హియర్డ్ what Paul was preaching, they started giving it heartfully. Bible's today's topic is sow a seed, hallelujah, with a prepared heart. కొంతమంది ఏడుస్తూ దేవునికి ఇస్తారు. అయ్యో, ఈసారి శాలరీ వస్తే ఈ శాలరీలో ఇంత దేవునికి వెళ్ళిపోతుంది, ఇంత వెళ్ళిపోతుంది, నాకు మిగిలేది 1000 రూపాయలేమో. ఆ 1000 రూపాయల గురించి నేను కష్టపడుతున్నాను, ఆ 500 గురించి కష్టపడుతున్నాను. నేను కష్టపడే దాంట్లో సగం దీనికి వెళ్ళిపోతే నాకేముంది? ఆ 1000 రూపాయలు కూడా ఇచ్చేది దేవుడికి. ఒక నెల 5000 వస్తుందేమో, చెప్పలేము.
ఆ నెల తర్వాత ఇదిగో ప్రభు నీ ఉద్యోగం నాకు నచ్చిందయ్యా, నీ యాటిట్యూడ్ నాకు నచ్చింది, ఎందుకు నాకు ఒక 2,000 పెంచాలని ఉంది. వై? బికాస్ యూ హార్ట్ఫుల్లీ గేవ్ టు గాడ్ అండ్ గాడ్ లవ్డ్ యువర్ ఎబిలిటీ. హల్లెలూయా. Hallelujah. చూడండి, వీళ్ళు సామర్థ్యతతో దేవునికి ఇచ్చారు. దేవునికి నిరుపేదలు దేవునికి ఎలా ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేదవాడు ఉన్నాడు అనుకోండి, దేవునికి ఎలా ఇస్తారు? 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తారు. కానీ వీళ్ళు అలా ఇవ్వలేదంట. అక్కడ గొప్పల కన్నా ఘనంగా ఇచ్చారంట. Do you know that? Yes. ఒకసారి 3వ వచనం చూడు. ఈ కృప విషయములోను ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్పొందు విషయములోను మనస్పూర్వకముగా మనము వేడుకొని. ఇప్పుడు వీళ్ళు గొప్ప సామర్థ్యతతో ఎలా ఇవ్వగలిగారు? హౌ? ఎలా ఇవ్వగలిగారు? గొప్ప సామర్థ్యత కలిగి ఎలా ఇవ్వగలిగారు? చదువు. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యల పాల్పొందు విషయములోను ఓకే, మనస్పూర్వకంగా మనము వేడుకొనుచు. ఓకే, వారు తమ సామర్థ్యము కొలది అయి గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను. చూడండి, దే గేవ్ టు గాడ్ బిహాండ్ దేర్ ఎబిలిటీ. నాకు ఇంతవరకు ఇచ్చే సామర్థ్యతలు ఉన్నాయి, నేను దేనికైనా ఎక్కువ 1000 500 అంతకన్నా ఎక్కువ నా పాకెట్ నుండి రాదు. ఎందుకు? బికాస్ దట్ ఈస్ యువర్ ఎబిలిటీ. 4th verse చదువు ఒకసారి. వారు తమ సామర్థ్యము కొలది గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే. వాక్యం విని కాదు, వాళ్ళకంతటా వాళ్ళే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. మీకు ఎవరిస్తున్న సాక్ష్యం? దైవజనుడు పౌలు. ఎవరి గురించి? నిరుపేదల గురించి. హల్లెలూయా. రీడ్. ఇదియుగాక ఇప్పుడు వీళ్ళు ఆ సామర్థ్యత ఎలా కలిగి ఉన్నారు చూద్దాం. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును. చూడండి, వాళ్ళు మొదట అంట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి. ఇంతగా ఎప్పుడు ఇది బోధ చెప్పక ముందే ఫస్ట్ వాళ్ళు, ప్రభువా మేము నీకు అప్పగిస్తున్నాం. పౌలు బోధక కాదు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రదర్ వాక్యం అదిరింది బ్రదర్, ఇలా మెసేజ్ వాజ్ పవర్ఫుల్. ఈ వాక్యం ద్వారా నన్ను నేను దేవునికి అప్పగించుకుంటాను. వాళ్ళు వర్షం వస్తుంది. వాళ్ళు బోధ వినక ముందే అప్పగించుకున్నారు. ప్రభువా, పౌలు వారు ఏం బోధ చేస్తారో మాకు తెలియదు, కానీ దానికన్నా ముందే మా సామర్థ్యత ప్రకారం నేను అప్పగించుకుంటాం, తర్వాత పౌలుకి అప్పగించుకుంటాం. చదువు అదేనా? చూడు. ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకునేది. ఇంతగా చేయుదరని మేము అనుకోనలేదు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతగా గొప్పగా ఇస్తున్నారు, గొప్పగా. నిరుపేదడు ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిచ్చవాడు ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తే 1000 రూపాయలు తీసిస్తున్నాడు. ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎందుకు ఎక్స్పెక్ట్ చేయరు? నిరుపేద ఆయన దగ్గర ఏముంటుంది? తీసుకుంటారా? తీసుకో.
నువ్వు నాకే నేనే నీకు ఇవ్వాలి. వద్దు బ్రదర్, పెట్టుకోండి. చదువు. కావున తీతు ఈ కృపను ఈ కృపను ఏలాగు పూర్వము మొదలు పెట్టను అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేమతనిని వేడుకొంటిమి. ఓకే, ఇప్పుడు 4th verse లో ఈ సామర్థ్యత వాళ్ళకి ఎలా కలిగిందని 4th verse లో ఏముందంటే ఇంగ్లీష్ లో praying us with much entreaty that we would receive the gift and take upon us the fellowship of the ministering to the saints. So they were praying. Do you know what is prayer? Do you know the meaning of prayer? అందరు ప్రార్థన అనండి. వినిపిస్తలేదు. ప్రార్థనకు అర్థం తెలుసా? Do you know the meaning of prayer? Suppose you're praying for something. నువ్వు దేని విషయమై ప్రార్థన చేస్తున్నావు. ఎగ్జాంపుల్ ఇస్తాను. పొద్దున్న లేచి మీ ఆయనకు కాఫీ ఇస్తున్నా, కాఫీ ప్రిపేర్ చేయాలి. కాఫీ ప్రిపేర్ చేసేటప్పుడు అర్ధగంట ప్రార్థన చేస్తావు. ప్రభా, ఆయన కాఫీ చేస్తున్నాయ్యా, ఈ కాఫీ ఇంత టేస్టీగా రావాలి, అయినా తాగుతూ నన్ను పొగడాలి. అబ్బా, ఏం కాఫీ చేస్తావే ఇవాళ అని ప్రార్థన చేస్తావా? ఎందుకు? చిన్న విషయం దాని ప్రార్థన ఎందుకు? కాఫీయే కదా. నువ్వు ఇలాంటి ఒక థాట్స్ కలిగి ఉన్నావు. కాఫీకి ప్రార్థన ఎందుకు? చిన్న విషయం ప్రార్థన ఎందుకు? చిన్నది నువ్వే హ్యాండిల్ చేసుకుంటావు. దేవుని ఎందుకు పిలవడం? అంతేనా? మనమే హ్యాండిల్ చేసుకునేవాళ్ళం, దేవుని ఎందుకు? కానీ 50 మందికి 100 మందికి వంట ఉండాలి. 50 or 100 మెంబర్స్ కొంటూ ఉండాలి. వండిస్తావు, ఉండవు, ప్రార్థన చేస్తావు. బయటికి అబ్బా ఎవరు లేరు, నేనే ఉండాలి. అర్ధగంట చేస్తావు, గంట చేస్తావు, అన్నం అయ్యేంత వరకు ప్రార్థన చేస్తూ ఉంటావు. ఎవరికి తెలుసు? టేస్టీగా రావాలి ప్రార్థన చేస్తుంటాం. అవునా కదా? ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ అబిలిటీ. మన సామర్థ్యతలో ఎంత మాత్రం ఉంది అంతే మనం చేయగలుగుతాము. వాటికన్నా ఎక్కువ చేయాలంటే మనకు ప్రార్థన అవసరం. హల్లెలూయా. అయితే ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే దేవునికున్న సామర్థ్యత నీ సామర్థ్యత కల్పిస్తాడు. వాట్ డస్ ప్రేయర్ డస్? The ability what you carry is being connected with the ability of God. So there is any limitation to God? So వాళ్ళు ఏ సామర్థ్యత కలిగి ఇచ్చారంట గొప్పగా? దేవుని సామర్థ్యత కలిగి. ఇఫ్ నీకు చెయ్యొస్తలేదా 500 కన్నా ఎక్కువ ఇవ్వడానికి? దేవునితో ప్రార్థన చేయి. దేవుడు ఆయన సామర్థ్యత నీకు ఇస్తాడు. 5,000 ఇస్తాం. హల్లెలూయా. Amen. You're getting me? You're getting me? Yes. Hallelujah. Amen. Amen. చూడండి, దేవుడు మనకు 2 రకాల సామర్థ్యతనిచ్చాడు. ఒకటి మనకు కలిగింది, రెండోది ఒకటేమో లేని సామర్థ్యత, ఒకటేమో ఒకటి మనకు కలిగింది, ఒకటి దేవుడు. There are two abilities, 2 రకాల సామర్థ్యత. One is not. ఒకటేమో మనకు కలిగిన సామర్థ్యత, ఒకటేమో దేవుని కాదు లేని సామర్థ్యత. మనకు లేని సామర్థ్యత, 2 రకాల సామర్థ్యత. ఆ లేని సామర్థ్యతను మనం ఎలా పొందుకోవాలి? దేవుని ప్రార్థన చేసి. లేనిది అంటే 500 కన్నా ఎక్కువ చేయొస్తలేదు, ప్రార్థన చేయి, దేవుడు నీకు సామర్థ్యతను ఇస్తాడు. హల్లెలూయా. Amen. I think
కొంతమందికి ఎగ్జాక్ట్ గా ఈ వాక్యం అర్థమవుతుంది. యు గెటింగ్ మై వర్డ్ టుడే? ద వర్డ్ మైట్. కొంతమంది సామర్థ్యత లేని వారికి వాక్యం అర్థం కాదు. ఉన్న వాళ్ళకేమో ఎలా అర్థమవుతుంది అంటే నెక్స్ట్ ఐ విల్ గివ్ టు బి బ్లెస్డ్. నేను ఇస్తాను. ఐ విల్ గివ్ టు మై మినిస్ట్రీ సో దట్ గాడ్ మే ఇంక్రీస్ మీ టు గివ్ మోర్. హల్లెలూయా. యు గెటింగ్ మీ? దేవుడు తన సామర్థ్యాన్ని నీ సామర్థ్యతతో జతకలుపుతాడు. Adding God's ability to man's ability. That is called supernatural. I was preaching this other day. Devudu, it is, I don't even know what I told that time about ability. I don't know, but it is right. God was reading me about the ability. God gives. Devudu మనుషుల కంట వరము మన ఎబిలిటీ ప్రకారం ఇస్తాడు. ఒకవేళ నువ్వు గొప్ప కార్యాలు, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారన్నారు కదా, ఎట్లా చేస్తారు? ఆయన ఎబిలిటీ కలిగి ఉంటే. సో ఫర్ యూ టు డూ గ్రేటర్ మిరకల్స్ యూ నీడ్ టు ఆస్క్ గాడ్స్ ఎబిలిటీ. గొప్ప కార్యాలు చేయాలంటే ప్రార్థన చేయాలి, చిన్న కార్యాలు చేయాలంటే ప్రార్థన చేయాలి అవసరం లేదు. నో, ఈజీగా హ్యాండిల్ చేసుకోగలరు. ప్రభా నేను చూసుకుంటాను. స్మాల్ థింగ్స్ యూ క్యారీ ద ఎబిలిటీ. ఎప్పుడు వాడతాం? అధికారాన్ని ఎప్పుడు వాడతాం? ఆ సామర్థ్యతను ఎప్పుడు వాడతాం? చూడండి, ఆ వంట అయిపోయిన తర్వాత ఎదురు చూస్తుంటాం, ఎవరేం చెప్తాడో, ఎవరు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చెప్తాడో. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రియదే ఉంటుంది, పాపా ఈ పెరుగు నేనే చేసిన, పాపా ఇవాళ కర్రీ నేనే చేసిన, పాపా ఎలా ఉంది? వై షీఈస్ వెయిటింగ్? షీ షుడ్ నో వెదర్ ఇట్ ఇస్ టేస్టీ ఆర్ నాట్. టేస్టీగా ఉందా లేదా? ఎందుకు? బికాస్ ప్రార్థన చేస్తూ చేసేది కదా. ఒక్కసారి ఒక పాజిటివ్ వర్డ్ వచ్చేసింది, అమ్మయ్యా థ్యాంక్ యూ జీసస్. వై ఆర్ థ్యాంకింగ్ గాడ్? బికాస్ హీ ఈస్ రిలీజ్డ్ హిస్ ఎబిలిటీ. ఆయన సామర్థ్యతను ఆయన విడుదల చేశారు కాబట్టి ఆయన సామర్థ్యతనే, మనది ఏమీ లేదు. ఆయన సామర్థ్యత వలన వాట్ ఎవర్ ఇట్ ఇస్ బీయింగ్ గ్రేట్. పాస్టర్స్, అమ్మా ఏందమ్మా అంతా నువ్వే వండినావా? బాబా ఇంత తిని నేను ఇంత తిననమ్మా, కడుపు నిండా తృప్తిగా. ఏమి ఉంటాయి, ఏమి టేస్ట్? అప్పుడు నీ మనసులో ఏం మాటలు వస్తుంటాయి? నీకేం తెలుసా, ఈ వంట చేస్తున్నప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించాను నేను, ఈ వంట చేస్తున్నప్పుడు ఎన్ని ప్రార్థనలు నేను చేసుకున్నాను. నాకు కాదు కృతజ్ఞత, నా దేవునికి మహిమ కలుగును కాక. ఎందుకంటే దేవుని నామాన్ని నేను గుర్తుంచుకొని ప్రభా ఈ వంట బాగా ఆయన సామర్థ్యత కలిగి ఉన్నాను కాబట్టి ఈ వంట బాగా వచ్చింది. గొప్పగా చెప్పుకోరు, చెప్తే నువ్వు చేయలేదా ఓకే అంటారు. నేనే చేశాను కదా, నేనే లోపల ప్రభా ఈ తిండిని బాగా చేసినందుకు Amen. Hallelujah. You're getting me? It's so powerful. It's so powerful. So, మసిదోనియా సంఘము ఏమని ప్రార్థన చేసుకుంది తెలుసా? ప్రభువా నేను మీకు ఇవ్వాలి, ప్రభువా మేము మీకు మా విత్తనాన్ని విత్తాలి అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఓకే ఇదిగో నా సామర్థ్యతను ఇస్తున్నాను. ఎప్పుడైతే వారు దేవుని సామర్థ్యత కలిగి ఉన్నారో ఇచ్చేది 10 రూపాయలు ఇవ్వలేదు, 10,000 ఇచ్చారు. When God's ability is connected with your ability, you don't give less, you give more, because your thoughts are changed. When God's ability enters your body, your thoughts are changed. You think that I am giving to God. నీ ఎబిలిటీ, నీ సామర్థ్యత ఉంటే ఏముంటుందా? 1000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, 200 ఇచ్చేస్తాయి. That is your ability. చూడండి, నేను I'm not criticizing someone here, or I'm not persecuting. I have to preach and preach.
If the word is hurting someone, then take it. God is changing you. Never speak against the word, but receive the word. వర్డ్ ఒకవేళ ఆ వాక్యం ద్వారా గుచ్చుతున్నట్టయితుంటే దేవుడు నిజంగానే వాక్యం ద్వారా నీతో మాట్లాడి ఉండొచ్చు. ఈ స్పీకింగ్ ఉండొచ్చు కాదు, ఆయన మాట్లాడుతున్నా ఎందుకు అక్కడ ఏదో తప్పు ఉంది, ఆ వాక్యం ద్వారా నేను కరెక్ట్ చేయాలనే. ఇఫ్ ఇట్ ఇస్ హర్టింగ్, టేక్ ఇట్. ఐ రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ రిసీవ్. yesterday I received, బికాస్ నాకు తెలుసు ఈ గర్వము ద్వారా దేవుడు నన్ను మార్చాలనుకుంటున్నాడు. అందుకే ముందుగా అందరితో మాట్లాడే ముందు నాతో మాట్లాడు. నేను అది కూడా చెప్పాను. దేవుడు ఇంక్లూడింగ్ మీ, ఐ సెడ్ ఇంక్లూడింగ్ మీ. దేవుడు నేను స్పెషల్ ఏం కాదు, నేను హోలీ ఏం కాదు, దేవుడు నాతో పాటు మాట్లాడుతున్నాడు అందరితో. దిస్ ఇస్ వాట్ ఐ హావ్ డిక్లేర్డ్. When a word of God is released from you, first it is for me, then it is for everyone. If it is hurting, I thank God. God is changing us. Hallelujah. అది మనకు అది తాకుతున్నట్టయితే, నీ హృదయానికి గుచ్చుతున్నట్టయితే దేవునికి స్తోత్రం చెప్పు. నెక్స్ట్ నువ్వు అలా ఉండవు. When you receive it, for example, Jacob, I told him, నువ్వు ప్రేయర్ లో నాకు ఎందుకో కనిపిస్తలేదు జేకబ్. లేదు పాప అట్లేం లేదు అనలేదు. అవునా పాప. He started receiving. When he started receiving, ఒక చేంజ్ వచ్చిందా లేదా? When you receive the word, ఎందుకు వస్తుంది మనలో మార్చడానికి? God is word. Jesus is word. Why did Jesus come on this word? To change. Why does word comes to us? To change. Hallelujah. వాళ్ళు గొప్ప ప్రార్థన చేస్తారు. Prayerful people will give more than the people who don't pray. Did you ever ask for it? Prayerful people will give more than the people who don't pray. ప్రార్థించే క్రైస్తవులంట ప్రార్థన చెయ్యని క్రైస్తవుల కన్నా గొప్పగా ఇస్తారంట. హల్లెలూయా. Amen. When you pray and give, you attract the blessing of the cross. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని దేవునికి ఇస్తావో, నువ్వేం చేస్తున్నావు అంట? సిలువలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావు. సిలువలో ఏముంది ఆశీర్వాదం? You know what blessing is on the cross? Very big. చాలా పెద్దది. సిలువలో ఉన్న ఆశీర్వాదం నువ్వు ఏం చేస్తున్నావు? ఆకర్షిస్తున్నావు. Attracting the blessing from directly from cross. When you pray and give heartfully. ఐదో వచనం చూడు. ఇదిగాక మొదట ప్రభువునకును. చాలు. ఇక్కడ పౌలు వాక్యాన్ని అప్పగించక ముందే దేవునికి వాళ్ళని వాళ్ళు అప్పగించుకున్నారు. తర్వాత పౌలు వాక్యానికి అప్పగించుకున్నారు. సో ఐ సే ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ఆమేన్. ప్రార్థన జీవితాన్ని మార్చేస్తుంది. ఓకే, 6వ వచనం. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలు పెట్టను, అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతని వేడుకుంటే. పౌలు ఏ సంఘానికి కృప కావాలని చెప్తున్నాడు? కొరింథీ సంఘానికి. ఏ కృప? విచ్ గ్రేస్? గ్రేస్ ఆఫ్ గివింగ్. వాళ్ళ కృప లేనట్ట ఉంది. ఏ కృప కలిగి ఉన్నారు చూద్దామా? We'll see what kind of grace Corinthian church is carrying. Now here Paul is imparting the grace of Macedonia church into Corinthian church. There's an impartation taking place. Okay? So ఇప్పుడు 7వ వచనం చదువుదాం. మీరు ప్రతి విషయంలో
అనగా అనగా విశ్వాసమందును విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఏడలనున్న ప్రేమందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నాను. చూడండి ఏమేమి కృప కలిగి ఉన్నారంట. చదువు. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసం therefore as you abound in everything in faith and utterance and knowledge and in all diligence and in your love to us, see that you abound in this grace also. చదువు. మీరు వీళ్ళకి ఎలాంటి కృప కలిగి ఉన్నారన్న వాక్యం చెప్తున్నారు. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమనందును ఏలాగా అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకోండి. సో ఈ కృప ఓకే, ఈ కృపలున్నాయి ఓకే. ఎలాగైతే మీరు ఈ కృపలో అభివృద్ధి పొందుతున్నారో అలాగే ఈ కృపను కూడా కలిగి ఉండండి. టుడే యు మైట్ హ్యావ్ ఫెయిత్, యు మైట్ హ్యావ్ లవ్, యు మైట్ హ్యావ్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, బట్ టుడే ఐ ఇంపార్ట్ ద సేమ్ గ్రేస్ వాట్ Macedonia church has been carrying, like Paul. Hallelujah. Amen. చదువు. జ్ఞానపూర్వకముగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను. పరీక్ష చూద్దాం. ఇంగ్లీష్. I speak not by commandment, but by occasion of the forwardness of others. నేను దేవుడు చెప్తున్నాడని చెప్తలేను, నా సొంతంగా చెప్తున్నాను. ఏదో పాట వరుసలు నేను చెప్తున్నాను. This is what Paul says. ఏమని చెప్తున్నాను? Read. I speak not by commandment, but by occasion of the forwardness of others, and to prove the sincerity of your love. If you love God, నేను దేవుని ప్రేమిస్తున్నా. If you sincerely love God, then you will give. That is your proof. అక్కడ ఏమంటున్నారు పౌలు? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టయితే నువ్వు దేవునికి ఇస్తావు. ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాజా. దట్ ఈస్ యువర్ ప్రూఫ్ ఆఫ్ యువర్ లవ్. యువర్ మనీ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ యువర్ లవ్. దేవుని ప్రేమించే వాళ్ళు డబ్బుని లెక్క పెట్టరు. దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? దే డోంట్ కౌంట్ మనీ. ఎంత వస్తుందో తీసి పడేస్తారు. దేవుని ప్రేమించేవారు ప్రేమిస్తారు. లార్డ్ ఐ లవ్ యూ అంటారు. లోపల లెక్క పెట్టుకుంటారు. పదకొండు వస్తుందా? హల్లెలూయా. ఆమేన్. దే కౌంట్ ఇన్సైడ్. ఆఫరింగ్ అక్కడ ఉంటే ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. చిన్న నోటు ఉందా, పెద్ద నోటు ఉందా? చిన్న నోట్ అయితే సన్నగా ఉంటుంది, పెద్ద నోట్ అయితే కొద్దిగా లావుగా ఉంటుంది, బ్రాడ్గా ఉంటుంది, తెలిసిపోతుంది. కెన్ యూ ఫోకస్ ద కెమెరా హియర్? ఫోకస్. ఎవరు చూస్తున్నారో చూడరో ఫస్ట్ అటు ఇటు చూసుకొని ఓకే దొరికింది. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఆఫరింగ్ పాట అవుతుంది. నీకిష్టమైనది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నీకిష్టమైనది దేవునికి ఇస్తున్నావా, దేవునికి ఇష్టమైనది ఇస్తున్నావా? నీకు ఇష్టమైనది ఇస్తలేవు. ఇక్కడ నీకు ఇష్టమైనది ఏంది? పాకెట్లు ఉన్న 5,000
కానీ దేవునికి ఇచ్చేది ఏంది 500. అక్కడ దేవుడు ఏమంటున్నాడు, నీకిష్టమైనది 5,000 కావాలి. Amen. Hallelujah. Then you will be proof that you are God's lover. ఎప్పుడు ఇంత గొప్పగా చెప్తున్న వాక్యం. What does the word says? ఆజ్ఞపూర్వకంగా మీతో చెప్పుటలేదు, మీతో చెప్పలేదు. ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత ఓకే మీ ప్రేమ ఎంత యథార్థమైనదో. ప్రేమ ఎంత యథార్థం అంటే సిన్సియారిటీ. నీ ప్రేమ ఎంతో సిన్సియర్ గా ఉన్నదో, యథార్థమైనదో పరీక్షింపవాలనని. నీ ప్రేమను టెస్ట్ చేస్తున్నట్టు గాడ్ ఇస్ టెస్టింగ్ యువర్ లవ్ బై వాట్? డబ్బు. నీ యొక్క డబ్బుల ద్వారా దేవుని ప్రేమను టెస్ట్ చేస్తు. ఈయన నిజంగా నన్ను ప్రేమిస్తే నేను పాకెట్లో అన్ని నాకు ఇస్తాను. నేను కాదని చెప్పాడు వాక్యం. Paul is teaching to Corinthian church. Just realize how important is giving. How important is giving. Giving decides that whether your love towards God is sincere or not. Hallelujah. Today I believe live చూసిన వాళ్ళందరూ గూగుల్ పే చేస్తారేమో. Amen. Glory to Jesus. Hallelujah. చూడండి, ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది, అవునా? సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది, సొంత బండి ఉంటే బాగుంటుంది, సొంత కారు ఉంటే బాగుంటుంది. ఓకే, కానీ నువ్వు లేమిలో ఇవ్వగలిగితేనే ఈ ఆశ నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. లేని టైంలో ఇవ్వగలిగితేనే నీ ఆశ నెరవేర్చబడుతుంది. సో పావర్టీ ఈజ్ అ టెస్ట్. యు రిమైన్ ఇన్ పావర్టీ బికాస్ యు కీప్ ఫెయిలింగ్ ఇన్ టెస్ట్. నువ్వు నీ ఆర్థిక సమస్యలు ఎందుకు ఉండిపోతావు తెలుసా? బికాస్ నువ్వు ప్రూవ్ చేయలేకపోతున్నావు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. Hallelujah. You couldn't prove. ఎందుకు ఇస్తలేవు కాబట్టి. So your giving is a proof to love God. నువ్వు దేవునికి ఇస్తలేవు కాబట్టి you are failing in the test. Which test? Test of giving. Not just giving abundantly, giving with love, with heartfully. I don't know how many are ready to give heartfully today. నువ్వు ఎంత చెప్పినా నేను 10 రూపాయలు ఇచ్చేది 10 రూపాయలు ఇస్తాను. నువ్వు చెప్పు, నువ్వు మొత్తుకున్నాను మొత్తం. నా బైబుల్లో 10 రూపాయలు తెచ్చుకున్నాను, నేను 10 రూపాయలు ఇస్తాను. నేను వచ్చేటప్పుడే నేను ఎంత తీసుకోవాలి సంఘానికి తీసుకొచ్చుకున్నా. ఇప్పుడు నేను ఎక్కడి నుండి తీసుకురావాలి? ఈసారి ఇస్తా, వచ్చే వారము ఒకవేళ తెస్తే, ఒకవేళ నా దగ్గర ఉంటే ఇస్తా, లేకపోతే లేదు. నేను ఎంత వాక్యం మొత్తుకున్నా, ఎంత తిట్టుకున్నా, ఎంత అరుచుకున్నా, నేను మాత్రం చేస్తా. నాకు ప్రూఫ్లు వద్దునైనా. నా విశ్వాసం నా సామర్థ్యతను బట్టి ఇచ్చుకుంటాను. దేవుని సామర్థ్యత నాకు అవసరం లేదు. తర్వాత దేవుని అడిగేటప్పుడు కూడా నా సామర్థ్యత ప్రకారమే ఇవ్వండి ప్రభు. ఒక సైకిల్ అడుగుతారా? నా సామర్థ్యత ప్రకారమే ఇవ్వండి ప్రభు. ఒక చిన్న రూమ్, నేను ఒక్కడు ఉంటాను, స్టాల్, రేకిల్లే సిమెంట్ లేకపోతే కూడా సరిపోతుంది. అడుగుతారు అట్లా? ఎందుకు? అక్కడ దేవుని సామర్థ్యత ఎందుకు అడుగుతున్నా? వై డు యు నీడ్ గాడ్స్ ఎబిలిటీ దేర్? వెన్ యు ఆస్క్ యు నీడ్ బిగ్, వెన్ యు గివ్ స్మాల్. హౌ చీప్ ఈస్ your cheap category local friends. Just joking. We are cheap in a category or character, but we shouldn't be cheap in giving God. God is big. సీఎం వస్తే 100 రూపాయలు ఇస్తారు, ఎంతో మంది ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్
the category, the ability of person. So what is God's ability? దేవుని సామర్థ్యం ఏంటి? పెద్దది. ఆయన సామర్థ్యత ప్రకారం ఇవ్వడం నేర్చుకోండి. డోంట్ థింక్ యూర్ గివింగ్. నాకు ఇస్తున్నారని అనుకుంటే మీకు ఏమీ రాదు. దిస్ ఇస్ ఫ్రాంక్. ఇఫ్ యూర్ థింకింగ్ దట్ నేను ఎలా వస్తే దర్శన బాగా ఇవ్వాలి ఎవరికి? బ్రదర్ శామ్యూల్కి. ఇచ్చి పొందుకోద్దండి. You will never receive when you give to a man. You will receive when you give to God. I think it's the opposite of me. Yes, sometimes we need this to change our hearts. God will not bless you until you prove that you love God. What a wonderful word Apostle Paul has released here. I love his teachings. His teachings are amazing, graceful teaching. తిడతలేడు కానీ వాక్యంలోనే తిట్లున్నాడు. ఇట్స్ నాట్ స్కోల్డింగ్, బట్ వాక్యం చదివాలని అర్థమవుతుంది. ఆయన తిడుతున్నాడా, ఆయన పొగుడుతున్నాడా. వండర్ఫుల్ టీచింగ్, అమేజింగ్. I love Paul. And I pray that God may use me like Paul or more than Paul. In Jesus' name. Maybe I'm not worthy of it, but if God wills, He will make me worthy. He made me worthy to do that. And further, He will make me to do more than that. In Jesus' name. And those who are under me will do more than me, more than Paul. In Jesus' mighty name. I declare it. So poverty is a test. You remain in poverty until you prove that you love God. నువ్వు ఆర్థికంలోనే ఎందుకు ఉండిపోతావు అంటే నువ్వు ఇచ్చుటలో ఫెయిల్ అవుతున్నావు. దేవుని ప్రేమని ప్రూవ్ చేయలేకపోతున్నావు కాబట్టి. హల్లెలూయా. ఎస్. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీరు మా ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దారిద్రుడాయను. నీ నిమిత్తమే ఆయన దారిద్రుడాయన. అందులో కూర్చిన తత్పర్వము చెప్పున సంవత్సరములు క్రిందటనే ఈ కార్యములు చేయుట యద్దే కాక. చూడండి, దేవుని పట్ల నీ ప్రేమ నిజమా కాదా అని రుజువు అని ఏంటి? రుజువు, ప్రూఫ్ చూపించడానికి నీ ఇచ్చుటే కారణం. యువర్ గివింగ్ ఇస్ అ రీజన్ whether you love God or not. Today decide whether you love God. If you love God, then you are lying because you are not great giver. Do you want me to move forward in preaching or do you want me to stop? Glory to God alone. We are filled by His grace and we carry His ability. Those who carry His ability know how to give. Hallelujah. Amen. Amen. Let's stand to our feet. Zopra lahande be sura hande ki sopra lekha roshi karamande be sato. Miracle is going to bring big seed. Lasso tenikra londa lahande. Come forward one by one. If you're sowing a seed, come forward. Sow a seed on the altar. I will especially pray for it. Pray for me. So we pray. Let's pray. Hallelujah. Lahunda lahasima roto. Father, we give you glory. Father, we give you glory for this wonderful day. Zarahange besotorba. Like ronda hasi krono. Thank you for this wonderful, amazing day, Father.
We bless you, Father. We bless you, Lord. We glorify your mighty name.